హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆర్సీబీని ఇష్టపడే ఓ లేడీ ఫ్యాన్ అయితే ఏకంగా ఒకడుగు ముందుకేసి ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ గెలిస్తే నేను బ్రా వేసుకున్న ఫోటోను పోస్ట్ చేస్తాను అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. బోలెడన్ని కామెంట్లు, లైక్లు, రీపోస్టులతో ఈ పోస్ట్ దాదాపు 4 మిలియన్ల మందికి పైగా రీచ్ అయింది. నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో స్పందన రావడమే కాదు, కొందరు ఆమెను గట్టిగానే మందలించారు. ఒకామె అయితే రెడ్ లైట్ ఏరియా నుంచి ఆర్సీబీకి సపోర్ట్ చేస్తోందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. దానికి ఆ అమ్మాయి కూడా అంతే స్ట్రాంగ్గా బదులిచ్చింది. రీచ్ పెంచుకోవడానికి చేసే ఇలాంటి పోస్టులు టీనేజర్లను దారి తప్పేలా చేస్తాయని నెటిజం మండిపడ్డారు. కొంతమంది మాత్రం ఆ పోస్ట్ రీచ్ను చూసి ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. ఇక కుర్రాళ్లు రెచ్చిపోయారు. నీ పిక్ ఎప్పుడు పోస్టు చేస్తున్నావంటూ అడగటం మొదలుపెట్టారు. ఊపిరి కూడా పీల్చుకోనీయకుండా ప్రశ్నలు పోటెత్తుతుండటంతో ఫైనల్లో గెలిచాక ఆదివారం రాత్రి 9 గంటలకు తన ఫోటో పోస్టు చేస్తానని, అరగంట మాత్రమే ఆ ఫోటోను ఉంచి ఆ తర్వాత డిలీట్ చేస్తానంటూ అప్డేట్ ఇచ్చింది. రాత్రి 9 గంటలకు అంటూ టైం కూడా చెప్పడంతో కుర్రాళ్లు ఎగ్జైట్ అయిపోయారు. మేము ఆదివారం వరకు వెయిట్ చేస్తామని, బెంగుళూరు ఎలా అయినా గెలవాలి అని కోరుకుంటున్నారు. తీరా చూస్తే ఎక్స్, ట్విట్టర్ లో ఆమె అకౌంట్ లేకుండా పోయింది. దీంతో నెటిజన్లు డిజపాయింట్ అయ్యారు. పూనం పాండేలాగే ఈమె కూడా ఫేమస్ కావడం కోసం ఇలాంటి దారి ఎంచుకుంది అంటూ గరం అయ్యారు. ఈ ట్విట్టర్ ఖాతా డియాక్టివేట్ కావడంతో ఇప్పుడు వాళ్లంతా శాంతించారు. ఆమె పోస్టుకు అనూహ్యమైన రీచ్ రావడంతో టర్మ్స్ అండ్ కండిషన్స్కు వ్యతిరేకంగా ఎంగేజ్మెంట్ పెంచుకుంటోన్న ఫేక్ అకౌంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎక్స్ సైతం నెటిజన్లను హెచ్చరించింది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.